బయట వాటర్ బాటిల్ పెడితే వాటర్ బాటిల్ గడ్డ కట్టింది, మొత్తం ఐస్ అయిపోయింది. కేర్కి అంత పీక్ పైకి వెళ్ళా కదా, దానికన్నా ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఈ డ్రమ్లో వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, బాగా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాడు వాటర్. డౌట్ వచ్చిన షూ ఇప్పని చెప్పిండు, క్యాబ్ ఇప్పని చెప్పిండు, జాకెట్ ఇప్పని చెప్పిండు, 3 ఇప్పించిండు వాడు. బన్సూరి వాలే బాబా డాబా దగ్గరికి వచ్చినాం అనమాట. ఫైనల్లీ 3 days స్ట్రగుల్ తర్వాత మా ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. నా ఇదంతా వచ్చేసి సాంగ్రీ మార్కెట్ అనమాట. వాడు చెప్పిన క్యాబ్లో పోతే మినిమం 2000 to 3000 రూపీస్ ఛార్జ్ చేస్తుండే పర్సన్. ఎయిర్పోర్ట్ కాబట్టి ఫుల్ స్ట్రిక్ట్గా చెక్ చేస్తాడు అనమాట. హాఫ్ అన్ అవర్లో కవర్ చేసాడు 1 hour డిస్టెన్స్ని. గ్రేట్ జాబ్. అండి ఆఫ్టర్ 1 week హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోమాలి క్యాంప్. దిస్ ఇస్ నికుల్ బల్సాని, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా Day 5 అనమాట కేదార్కంఠ ట్రెక్లో. ఇప్పుడు మేము చెప్పా కదా సెకండ్ డే స్టేలో ఉన్న నైట్. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. మేము లేసాం ఇప్పుడే. 8 o'clock బ్రేక్ఫాస్ట్ పెడితే తినేసి మళ్ళీ సాంక్రీకి స్టార్ట్ అయిపోతాం. ఫ్రమ్ సాంక్రీ నుంచి మళ్ళీ డేరాడూన్కి వాళ్ళదే పికప్ ఉంటుంది. ఫ్రెష్ అయ్యాక పికప్ చేసుకుని మమ్మల్ని డేరాడూన్లో డ్రాప్ చేస్తాను నైట్ కల్లా. సో ఈరోజు మాత్రం కోల్డ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. నాకు కేర్కి అంత పీక్ పైకి వెళ్ళా కదా, దానికన్నా ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. బయట వాటర్ బాటిల్ పెడితే వాటర్ బాటిల్ గడ్డ కట్టింది, మొత్తం ఐస్ అయిపోయింది. ఇక్కడ నీకు చూపిస్తాను, చూడండి. ఈ డ్రమ్లో వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. అండ్ అక్కడ ఒక బౌల్ ఉంది, బౌల్ కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి వాటర్. బయట ఏమన్నా మామూలు వాటర్, నార్మల్ వాటర్, వెళ్ళే వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి టోటల్. మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 hour అవుతుంది. మోస్ట్లీ 2 kilometers దాకా వచ్చినాము. నెక్స్ట్ ఇంకొక 2 kilometers వెళ్ళాలి. దెన్ మేము సాంక్రీ రీచ్ అయిపోతాం. కింద వెహికల్ రెడీ ఉందని చెప్పిండు. వాడు షాపింగ్ టైం అయినట్టుంది. చక్కగా వెహికల్ ఎక్కించుకొని డైరెక్ట్ డ్రాప్ అవుట్ ఐడమ్ చేస్తాను చెప్పిండు. మళ్ళీ మేము కొంచెం ట్రెక్ చేశాక బన్సూరి వాలే బాబా డాబా దగ్గరికి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ మొన్న వెళ్తేప్పుడు తను ఫ్లూట్ వాయించలేదు, సో చూపిద్దాం అనుకున్నా. ఈరోజు ఆగిన అనమాట. సరే ఆగి ఒకసారి రికార్డింగ్ చేసుకుందాం అన్నట్టు. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అన్నీ అందులో పోస్ట్ చేస్తాడంట. ఇక్కడ లెమన్ టీ బాగుంటుంది అండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట, యూట్యూబ్ ఫాలో సబ్స్క్రైబ్ కావచ్చు. ట్రెక్ స్టార్ట్ అయినాక ఫస్ట్ పాయింట్ అండ్ ట్రెక్ ఎండ్ అయ్యేటప్పుడు లాస్ట్ పాయింట్. అందువల్ల ఇక్కడ చాలామంది ఆగుతారనమాట టీ తాగడానికి. ఫస్ట్ లెమన్ టీ బాగుంటుంది, అందరు లెమన్ టీ తాగుతున్నారు. నేను కూడా అదే ట్రై చేసినా బాగుండే. ఫైనల్లీ 3 days స్ట్రగుల్ తర్వాత మా ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. నా షూ ఖరాబ్ అయిపోయినాయి, కొత్త షూస్ వచ్చే ముందు కొనుక్కున్నా. బ్లూ కలర్ ఉన్నాయి, మొత్తం ఇప్పుడు చాక్లెట్ కలర్ అయిపోయినాయి, మట్టి మట్టి. మా కార్ అక్కడ రెడీగా ఉంది పికప్ కోసం. డేరాడూన్ తీసుకెళ్తారంట వచ్చి. బట్ మేము షాపింగ్ వెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాం. మా వాళ్ళు కిందనే ఉన్నారు. ఇదంతా వచ్చేసి సాంగ్రీ మార్కెట్ అనమాట. టోటల్ రెంటల్ గేర్స్ అండ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి తీసుకోవడానికి. ఆఫ్టర్ 5 days ట్రెక్ తర్వాత మేమైతే ఇంకా సాంగ్రీలో వెహికల్ ఎక్కేసి డేరాడూన్కి స్టార్ట్ అయిపోయినాం. మోస్ట్లీ ఈరోజు నైట్ కల్లా మేము డేరాడూన్ చేరుకుంటాం. అక్కడ రూమ్ తీసుకోవాలి ఏదన్నా. అక్కడి నుంచి నాకు మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉందన్నమాట. సో నేను అందుకే డేరాడూన్లో రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ బుక్ చేసుకుంటా. నా క్యాబ్ ఉంటే అది కూడా కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, డేరాడూన్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు హైదరాబాద్. సో నేను కొంచెం ముందే వెళ్ళడం బెటర్ అనిపించి నేను ఇంకా సరే ఈరోజే చెక్అవుట్ చేసుకుందాం అనుకున్నాం. అందుకే ట్రెక్ కూడా నెక్స్ట్ డే వెళ్తారా అడిగిండు, కానీ ఇవాళ వెళ్ళిపోతా నేను నైట్ అని చెప్పేశాను. నార్మల్గా కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకొని సాంగ్రీలో మళ్ళీ స్టే ఇస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఉన్న వెహికల్లో మనం డేరాడూన్కి వెళ్ళిపోవచ్చు. బట్ మేమంటే సేమ్ డే ట్రెక్ కంప్లీట్ చేసుకొని బ్యాగ్స్ అని చెక్అవుట్ చేసుకున్నాం సాంగ్రీలో హోమ్ స్టేలో. అండ్ అక్కడి నుంచి డేరాడూన్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అసలు నాన్ స్టాప్ వచ్చినాం కదా, మొబైల్ ఛార్జింగ్ లేవు. ఈ డే ఈడికి ఎండ్ అయిపోద్ది మోస్ట్లీ. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డేరాడూన్. ఇది వచ్చేసి నా Day 6 అనమాట. అండ్ నైట్ Day 5 డేరాడూన్కి వచ్చేసరికి నైట్ లేట్ అయింది. నా మొబైల్స్ అన్నీ డిశ్చార్జ్ అయిపోయినాయి. మేము నైట్ ఇక్కడే స్టే తీసుకుని డేరాడూన్లో తీసుకొని ఇప్పుడు మార్నింగ్ నాకు Day 6 అనమాట. ఇది Day 6లో వచ్చేసి నాకు 3:30కి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు టైం వచ్చి 11:40 అవుతుంది. నేను ర్యాపిడో బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. నేను అక్కడి నుంచి హైదరాబాద్. లెట్స్ చెక్ అవుట్ ద హోటల్ అండ్ లెట్స్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఇదే అనమాట నేను నైట్ తీసుకున్న హోటల్. అండ్ ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అసలు నాకు క్యాబ్ ఒక్కడ బుక్ అవ్వట్లేదు, వెయిటింగ్ ఫర్ కెప్టెన్స్ అని పడుతుంది. నాకు తెలిసి ఎయిర్పోర్ట్కి బుక్ అవ్వదనుకుంటా ర్యాపిడో. చూద్దాం, వెయిట్ చేస్తూ. ఫైనల్లీ నాకు వచ్చేసి ఓలా బుక్ అయింది, ర్యాపిడో బుక్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి 23 kilometers చూపిస్తుంది నాకు, 37 minutes. 1:05కి నేను రీచ్ అవుతా. చూద్దాం, ఈ 30కి అయితే నా ఫ్లైట్ ఉంది. అయితే 2 hours ముందే రీచ్ అయితే
మళ్ళీ లాంజ్లో ఒకసారి ట్రై చేస్తా. అసలు ఏ హోటల్ కూడా క్యాబ్స్ ఉన్నాయని చెప్పిండు. ఏ క్యాబ్ అడగానే 3,000-2,000 అడుగుతున్నాడు ఎయిర్పోర్ట్కి. అరే ఏంటంటే ఆయన అసలు అట్లీస్ట్ 20 కిలోమీటర్స్ కూడా లేదు. లైక్ బస్సెస్ ఉంటాయి అనుకున్నా, బస్సెస్ కూడా లేవు అనమాట. ఇప్పుడు వాడు చెప్పిన క్యాబ్లో పోతే మినిమం 2,000-3,000 రూపీస్ ఛార్జ్ చేస్తుండు పర్సన్కి. ఎందుకులే అని నేను బయటకు వచ్చి ర్యాపిడో ట్రై చేసిన. వాడు ర్యాపిడో బుక్ అవ్వదు అని చెప్పిండు. సర్లే అని ఓలా ట్రై చేస్తే ఓలా బుక్ అయింది. చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మనకి మాల్ ఆఫ్ డెహ్రాడూన్ అని పెద్ద మాల్ ఉంది ఒకటి, లోకల్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక 10 మినిట్స్ ఉందన్నమాట జర్నీ. మేమైతే ఎయిర్పోర్ట్ రోడ్కి ఎంటర్ అయిపోయినాం మోస్ట్లీ. ఇంకో 5 మినిట్స్లో ఎయిర్పోర్ట్లో ఉండిపోతా. అసలు ఎయిర్పోర్ట్స్ రోడ్స్ అంటే నీట్గా ఉంటాయి. సేమ్ మన ఆర్జీఏ ఎయిర్పోర్ట్ కూడా సేమ్ ఇట్లా ఉంటుంది హైదరాబాద్. నేనైతే ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి వచ్చిన, చెప్పినట్టు 1:05కి వచ్చిన. ఇప్పుడు నా ఫ్లైట్ వచ్చేసి 3:20కి ఉంది. సరే అప్పటిదాకా లాంజ్ ఉంటే మాత్రం పోయి లాంజ్లో ఉంటాయి. ఈరోజు మాత్రం ఫిక్స్ అయిపోయాను లాంజ్ వాడాలని. ఇది వచ్చేసి నా చెక్-ఇన్ అయిపోతుంది. ఇది వచ్చేసి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చేసి బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇస్తారా బోర్డింగ్ పాస్ తీసుకొని 2 వస్తాయి. ఒకటి ఢిల్లీ టు హైదరాబాద్. అక్కడ వచ్చేసి నా బ్యాగింగ్ చెక్-ఇన్ అయింది. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోయింది. ఇక్కడ మాత్రం సెక్యూరిటీ చెక్-ఇన్ చాలా స్ట్రిక్ట్ అయింది. నార్మల్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేసి ఇక్కడ కొంచెం ఎక్కువనే చెక్ చేస్తున్నారు. ఎందుకంటే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫుల్ స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు అనమాట. నేను ఇక్కడ నుంచి లాంచ్ చూసుకుంటా. ఫస్ట్ లాంచ్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. అక్కడ లాస్ట్లో అయినా అక్కడే చెకింగ్ అయిపోయింది, మొత్తం చెకింగ్ చేశాడు. డౌట్ వచ్చిన షూ ఇప్పవని చెప్పిండు, క్యాబ్ ఇప్పవని చెప్పిండు, జాకెట్ ఇప్పవని చెప్పిండు. 3 ఇప్పించిండు వాడు. అసలు ఈ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్సే లేవు, చిన్న ఎయిర్పోర్ట్ ఇది. చెప్పాగా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు, కానీ ఎయిర్పోర్ట్లో మొత్తం ఖాళీగా ఉంది. అసలు ఎవ్వరు లేరు నాకు తెలిసి. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. ఫ్లైట్స్ కూడా అసలు ఫ్లైట్స్ లేవు అసలు. ఇక్కడ చూస్తే కూడా 3 ఫ్లైట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి కూడా చిన్న ఈ ఫ్లైట్స్. అరగంటకి వెళ్ళి వెతుకుతున్నాను లాంజ్ కోసం. లాంజ్ ఎక్కడ దొరకట్లేదు. ఫైనల్గా పక్కన స్టెప్స్ మీద పోమని చెప్పింది. సైడ్ ఉంటుంది అన్నమాట లాంజ్ వచ్చేసి. వచ్చేసి 2 వచ్చినాయి బోర్డింగ్ పాస్ ఇస్తారు అవి. ఒకటేమో డెహ్రాడూన్ టు ఢిల్లీ, ఇంకోటి వచ్చేసి ఢిల్లీ టు హైదరాబాద్. ఇదే అనమాట లాంజ్, బడ్ లాంజ్. నా కాడ ఒకటి స్కాపీ అనే కార్డు ఉంది. కార్డు ఫ్రీ అనమాట. ఇప్పుడు అన్లిమిటెడ్ లాంజ్ అని ఇచ్చాడు. చూడాలి, పోయి టెస్ట్ చేయాలి. నా కార్డు అయితే యాక్సెప్ట్ అయింది లాంజ్కి. చిన్న లాంజ్ కూడా. ఫుడ్ కూడా అసలు ఐటమ్స్ ఏమి ఎక్కువ లేవు అసలు. ఐటమ్స్ 4 ఐటమ్స్ ఉన్నాయి లాంజ్లో. ఇంకోటి చైర్స్ కూడా తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి అనమాట. లాంజ్లో అయితే ఫ్రీగా ఫుడ్ గట్టిగా తిన్నా. నాకైతే సరిపోయింది. ఫ్లైట్ అయితే ఇంకా వస్తలేదు, 1 అవర్ అవుతుంది. ఆ 3 ఫ్లైట్స్ ఉన్నాయి, బుడ్డ ఫ్లైట్స్ అవి కూడా. ఫైనల్లీ లాంజ్లోకి అయితే బయటకు వచ్చిన. అనౌన్స్ చేస్తారు. నాకు లేట్ అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను చూసుకోలేదు. ఫ్లైట్ మిస్ అయితే తర్వాత గేట్ 1లోకి వెళ్ళాలి. వాళ్ళు చెప్పేసి అనౌన్స్ చేస్తారు అనమాట, రావాలని. వెళ్తున్నా. ఇప్పుడు నాకైతే చెక్-ఇన్ అయిపోయినా. బస్ వచ్చింది ఎక్కడానికి. బస్ ఎక్కేసి సీదా ఫ్లైట్లో వెళ్తాం. నా సీట్ నెంబర్ వచ్చి 25 కాబట్టి బ్యాక్ సైడ్ డోర్కి వెళ్ళి ఎంట్రీ ఇవ్వమని చెప్పారు. 15కి బిఫోర్ ఉంటే ఫ్రంట్ సైడ్ డోర్ వాడుకోవచ్చు అంట. ఆ ఫ్లైట్ వచ్చేసి 1/2 అవర్ డిలే అయింది. అడిగిన నేను, మళ్ళీ నాకు ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది 1 అవర్లో, మరి ఎట్లా అవుతుందా అంటే మీరుండి ఇప్పుడు మన ఫ్లయింగ్ టైం వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ కదా, బట్ ప్రజెంట్ అయితే 1/2 అవర్లో ఫ్లై అయిపోతారని చెప్పాడు. అంటే 35 మినిట్స్ ఎర్లీకి వెళ్తుంది ఫ్లైట్. డిలే అయినా అంటే స్పీడ్గా వెళ్తున్నాడు డ్రైవర్. ఉన్న స్పీడ్ కన్నా ఫ్లైట్ డబుల్ స్పీడ్లో అవుతుంది. మామూలుగా 500 కిలోమీటర్స్ పర్ అవర్ పోవాల్సిన దగ్గర ఇప్పుడు 1000 పోతుంది. 1 అవర్ 15 మినిట్స్ జర్నీని 35 మినిట్స్లో కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. అలా టేక్ ఆఫ్ అయ్యి గాల్లోకి లేవగానే జస్ట్ 5 to 10 మినిట్స్ అయింది అంతే. వెంటనే ఫుడ్ ఇచ్చిండు మళ్ళీ. విస్తారాలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకున్నావు అని ఫ్రీ ఫుడ్ అనమాట. టికెట్ కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు 2 ఉన్నాయి కదా ఫ్లైట్స్, కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా, అట్లా మళ్ళీ 2 times ఫుడ్ వస్తుంది. క్లౌడ్స్ చూసుకోవచ్చు, లైక్ మొత్తం స్నో లాగానే కనబడుతుంది. ఫ్రీజ్ అయినా స్నోఫాల్ అవుతుంది కదా, అట్లా కనబడుతుంది అనమాట. ప్యూర్ అంటే క్లౌడ్స్ కూడా. చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో తీసుకొచ్చిండు ఢిల్లీకి. అసలు నేను నమ్మలేదు అనమాట. అసలు నాకు ఫ్లైట్ వచ్చేసి 3:20 ఉంది కదా, డిలే అయ్యి 30 మినిట్స్ డిలే అయింది. 3:50కి స్టార్ట్ అయింది. 4:20కి ల్యాండ్ అవుతుంది అనమాట. మరి చేయాల్సింది మామూలుగా 4:20, 3:20 to 4:20 ఉండాల్సింది. 3:50కి అయినా కానీ 4:20కి వచ్చేసింది. అంటే 1/2 అవర్లో కవర్ చేసింది 1 అవర్ డిస్టెన్స్ని. గ్రేట్ జాబ్. ఫ్లైట్లో ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు వణుకుతుంటుంది అనమాట. అప్పుడు ఇంకేం కాదు గాల్లో అంతసేపు. ల్యాండ్ అయితే అప్పుడు సౌండ్ వస్తే మాత్రం
వన్కి స్టార్ట్ అవుతుంది. బట్ జర్నీ మాత్రం ఎక్సలెంట్ ఉండే. ఈ డెహ్రాడూన్ ఉంది, హైదరాబాద్కి వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు డెహ్రాడూన్ టు ఢిల్లీ వెళ్తుంటే కూడా క్లౌడ్స్ క్లియర్ ఉన్నాయి కాబట్టి నీట్గా మంచిగా నాకు అసలు మస్తు అనిపించుండే. కానీ ల్యాండింగ్ టేక్ ఆఫ్ మాత్రం రిస్కీ ఉండే. వాళ్ళు ముందే ఇప్పుడు అసలు కింద రన్వే క్లియర్ లేదు, కనబడట్లేదు అన్నట్టు. విజిబిలిటీ జీరో ఉంటుంది అనమాట, టోటల్ క్లౌడ్సే కనబడతాయి పైకి వెళ్ళి చూస్తే. బట్ జర్నీ ఆసమ్. ఫ్లైట్ అయితే ఎర్లీగా వచ్చింది కానీ నాకు దిగడం మాత్రం లేట్ అవుతుంది. ఇంకా 20 minutes టైమే ఉంది. ఇంకా ఫ్లైట్ అయితే ఎర్లీగా దింపింది కానీ ఎగ్జిట్ అయ్యేసరికి టైం పట్టింది. నెక్స్ట్ ఫ్లైట్కి నాకు వచ్చేసి ఇంకొక 10 minutes టైమే ఉంది. ఢిల్లీ దిగిన, బట్ చూడాలి, చాలా లేట్ అయింది. ఇన్ కేస్ ఫ్లైట్ వెళ్ళిపోతే మాత్రం ఇంకా ఫ్లైట్ వాళ్ళే ఇస్తారో ఎవరో చూడాలి ఒకసారి. ఇంకెంత నడిచినా వస్తలేదు ఎయిర్పోర్ట్లో, ఇంకా వెళ్ళాలని చెప్తుంది వాడు. ఇప్పటికి 10 minutes నడిచిన, చూడాలి నెక్స్ట్ ఏమైందో. నాకు లేట్ అయిందని సపరేట్ గ్రౌండ్ స్టాప్ నుంచి పంపించారు అనమాట. బట్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. ఈ 53 అని చెప్పిండు, నేను ఇంకా 30 దగ్గరనే ఉన్నా. అసలు ఎంత పోయినా వస్తలేదు. వాళ్ళు సపరేట్ VIP దానికి పంపించిండు అనమాట. మళ్ళీ షూ ఇప్పించిండు వీడు. 53 అయితే వచ్చేసింది. అసలు అక్కడ ఎవరు లేరు, నేనే లాస్ట్ చూడండి. అసలు ఎంటీ మొత్తం, నేనే అనమాట వెళ్ళాల్సింది. నాకోసం వెయిట్ చేస్తాను. బిఫోర్ 2 minutes వచ్చేస్తాను నేను. టైం వచ్చేసి 5:20 ఎగ్జాక్ట్గా. నేను ఫ్లైట్లో వచ్చి కూర్చున్నా. వాడు సపరేట్ VIP దానికి పంపలేదు అనుకో, ఇలా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆయన వాళ్ళు ఆగుతుండే ఫ్లైట్లో కూర్చున్నా. అసలు ఎంత స్పీడ్ వచ్చింటే అంత స్పీడ్ వచ్చిందన్నమాట. అసలు సెక్యూరిటీ చెకింగ్ అసలు చాలా మెంబర్స్. నేను సెక్యూరిటీ చెకింగ్ ఉండదు అనుకున్నాను, కనెక్టింగ్ కూడా సెక్యూరిటీ చెకింగ్ ఉంది అనమాట. మనకి మళ్ళీ సెకండ్ ఫ్లైట్లో మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. విస్తారా చెప్పా కదా, విస్తారా వెళ్ళి ఫ్లైట్స్ ఎక్కితే అన్నిసార్లు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. కనెక్టింగ్ ఏదైనా డిపెండ్ లేకుండా. ఫైనల్లీ ఆఫ్టర్ 1 week హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినా. ఈ బెల్ట్ మీద బ్యాగ్స్ వస్తున్నాయి కదా, అందులోకి వెళ్ళి బయటకు వచ్చి డైరెక్ట్ ఇక్కడ సైడ్ ఎడ్జిని టచ్ అవుతున్నాయి అనమాట. సగం బ్యాగులు డ్యామేజ్ కనబడ్డాయి ఆల్మోస్ట్ నాకైతే. ఆ వీల్స్ తాకితే మాత్రం వీల్స్ విరిగిపోతాయి. 1 week వెళ్ళి ఆ ఫుడ్ తిని బోర్ కొట్టేసింది. చక్కగా పోయి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తినాలి, చాయ్ తాగాలి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్.